చూస్తున్నారు కదా, ఇది చింతపండు. యాక్చువల్గా మనం ఈరోజు ఏం చేయబోతున్నామో ఒక చిన్న గెస్ చేయండి. ఇంత చింతపండు నీళ్ళల్లో చూస్తే మీకేమనిపిస్తుంది? ఇవి యాక్చువల్గా కర్రీలోకి అనమాట. అండ్ వీటితో పాటు కొన్ని పేస్ట్ చేసి వేసుకుంటాము. సో ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పేస్ట్ కొట్టేస్తున్నారు. జీలకర్ర అందుకో. ఆయిల్లో చూడండి, సో అంటే భలే పాప్ అవుతున్నాయి కదా, అంటే అప్పుడు అవి బాగా వేగుతున్నాయి అని అర్థం. ఆయిల్ హీట్గా ఉందని. యూ కెన్ హియర్ దట్ సౌండ్. ఇక్కడి నుంచి ఇప్పుడు బాగా మనకి పచ్చి వాసన పోయేదాకా వేయాలన్నమాట. ఇదంతా మనకి పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. ఎలా అని తెలుసు ఆయిల్ ఇంకొంచెం పైకి తేలుతుంది అనమాట. దెన్ ఇప్పుడు పచ్చివాసన అంతా పోయింది, ఈ పేస్ట్ ఇదంతా బాగా ఫ్రై అయిందని ఆయిల్లో అర్థం అనమాట. యూ కెన్ సీ ఆయిల్ అన్ని కార్నర్స్లో బాగా తేలుతుంది కదా, అంటే ఇప్పుడు బాగా ఏగిపోయిందని అర్థం. అడుగంటుతుంది, కొంచెం మంట తగ్గించుకుందాం. స్టార్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు ఎంటర్ అయిపోయింది. ఇంకా మీరు గెస్ చేయలేదా ఏం కర్రీయో? గెస్ చేయండి, గెస్ చేసి కామెంట్లో చెప్పండి. ఈ టైంలోనే చెప్పాలి. లైక్ ఫైనల్గా తెలిసిపోతుంది కదా మీరు ఏం గెస్ చేశారో. ఇప్పుడే కామెంట్ చేయండి, ఫైనల్గా తెలుస్తుంది ఏం కర్రీయో ఏంటో అని. సో మనకి ఈ యొక్క టామరిండ్ చింతపండు పులుసు అనేది బాగా ఉడకాలన్నమాట. కర్రీకి సరిపడే అంత విధిగా మనం ఇది చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం పులుసుగా కావాలనుకుంటే పులుసుగా, లేకపోతే తిక్కుగా కావాలంటే తిక్కుగా కూడా. ఆల్రెడీ మీకు హింట్ ఇచ్చేసాను చూడండి. ఈ టైంలో ఒకరోసారి మనం పులుపు చూసుకోవచ్చు, ఉప్పు కావాలన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మా మదర్ చూస్తారు. ఇందాక చీలికలుగా తీసి పెట్టుకున్న
మిర్చి, గ్రీన్ చిల్లీస్. ఇంకా ఈ యొక్క పులుసులో మంచిగా కారం ఇది అయ్యి పులుసు పట్టుకుంటాయి అన్నమాట ఈ చిల్లీస్. ఇంకా మనం లిడ్ పెట్టేసి పులుసు ఉడికేదాకా వెయిట్ చేద్దాం. బాగా తెల్లేదాకా ఉంచాలన్నమాట. సో మా మమ్మీ కొంచెం ఉప్పు సరిపోలేదు, అందుకని ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేశారు. నా అది తెల్లేదాకా వీఆర్ వెయిటింగ్.